హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీతో మాట్లాడి చాలా రోజులయ్యింది. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం, నా ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారని నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషం మీతో పంచుకోవాలని నేను వీడియో చేస్తున్నాను. ముందుగా స్వర్ణగిరికి వెళ్ళాము. అక్కడ ఏడుకొండల స్వామిని చూస్తుంటే మనసు నిండిపోయింది. ఏడుకొండల వారి దర్శనం చేసుకుని అలాగే అక్కడ స్వీట్ అందరికీ పంచాను. ఇక దర్శనం చేసుకుని అక్కడే అన్నదానం చేసుకుని సాయంత్రానికి వచ్చేసాము. ఇక మా వారికి ఈ విషయం చెప్పగానే చాలా సంతోషపడ్డారు. ఇక సాయంత్రం పూట కేక్ తీసుకొచ్చి సెలబ్రేషన్ చేసుకున్నాము. చాలా చాలా ఆనందంగా అనిపించింది నాకైతే. ముందు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే నాకు చాలా భయం వేసింది. ఎందుకంటే ఎలా మొదలు పెట్టాలో అసలు అర్థం కాలేదు. యూట్యూబ్ మొదలుపెట్టిన తర్వాత అంతా దేవుడే చూసుకుంటాడు అనుకుని మొదలుపెట్టాను యూట్యూబ్ ఛానల్ అయితే నేను. ఇక దేవుడు ఆశీస్సులు అలాగే మీ ఆశీస్సులు కూడా ఉన్నాయి. అందుకే 1000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబర్ చేశారో అలాగే ఇంకా చాలామంది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్లో అయితే నా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మొదటిగా నాకు 2-3 చూశారు. అప్పుడు చాలా ఆనందపడ్డాను. అరే, మన వీడియో కూడా 1-2 చూశారని చాలా ఆనందపడ్డాను. ఇక అలా రోజు రోజుకి 1, 2, 3 అలా అనుకుంటూ వీడియోలు నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్లో 1-2 చూసిన వాళ్ళు కొన్ని రోజులైన తర్వాత 50 మంది చూడటం, అలా 100 మంది చూడడం, 500 మంది, తర్వాత 1000 మంది అలా చూడడం అలా చూస్తుంటే చాలా ఆనందపడ్డాను నేనైతేను. ఏది వృధా పోదండి. మనం ఏదన్నా మొదలు పెడితే మట్టికి ఖచ్చితంగా ఫలితం అయితే దక్కుతుంది. మనం చేసిన వీడియోలు మనమే చూసుకుంటుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే నాకు కూడా అలాగే అనిపించింది. ఒక వీడియో అప్లోడ్ చేయాలన్నా దానికి పేరు పెట్టాలన్నా కూడాను చాలా సతమతం అవుతూ ఉంటాము. ఇక ఎలా పెట్టాలి ఏం కథ అని చెప్పేసి వ్యూస్ రాలేదని ఎప్పుడూ అనుకోవద్దు. ఎప్పుడొకప్పుడు వస్తూనే ఉంటాయండి. సో అలా చెప్పాలనుకున్నాను, కానీ వీడియో లెంత్ అవుతుందని చెప్పట్లేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.